ఏ ప్రియా, ఇంకా ఎంతసేపు వస్తావా? లేదంటే పాట మొదలు పెట్టమంటావా? నాన్న, నేను వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. ఏంటి, నేను రాననుకున్నారా? ఇక్కడుంది ప్రియా. టైం అంటే ప్రియా, ప్రియా అంటే టైం. అది మర్చిపోయినట్టున్నారు. అదేంటమ్మా, ఆటో అక్కడ ఆపావు? స్టాండ్లో పెట్టాల్సింది కదా. ఆటోలో మా నాన్న ఉన్నారు. ఆయనకి నీడగా ఉంటుందని అక్కడ కూర్చోబెట్టాను. పాట త్వరగా మొదలు పెడితే పాడుకుని వెళ్ళిపోతాను. నేను రానేమో పాట పాడేసుకుందామని కొంతమంది అనుకుని ఉంటారు. పాటలో అయినా, ఆటలో అయినా, పోటీలో అయినా గెలుపు నాది. అది అందరూ గుర్తు పెట్టుకుంటే మంచిది. గెలుపు ఓటమనేది పోటీ పడితే గాని తెలీదు. గెలుపు ఎవరికి సొంతం కాదు, ఓటమి ఎవరికి శాశ్వతం కాదు. అది తెలుసుకోవాలంటే అనుభవం కావాలి. నువ్వు పాట మొదలుపెట్టి రాజన్నా. దేవుడి పాట 1000 రూపాయలు. 2000. 2001 రూపాయి. 2500. 3000. 3001 రూపాయి. 4000. 4500. 4501 రూపాయి. 5000. 5001 రూపాయి. 5500. 5501 రూపాయి. రాజన్నా, ఇదేం సినిమాలో చూపించే వేలం పాట కాదు. 1 రూపాయి పెంచుకుంటూ పోవడానికి. ధైర్యం ఉంటే తనకి తానుగా అమౌంట్ పెంచమను. అంతేకాని నేను పెంచిన దానికి రూపాయి ఎక్కువ పాడి నన్ను రెచ్చగొట్టద్దని చెప్పు. అవునా? సరే అయితే 7500. ఆ? ఏంటలా షాక్ అయ్యావు? పెంచమన్నావుగా, పెంచాను. నీకు చేతనైతే నువ్వు కూడా పెంచు. ఒకటోసారి, 7500 రెండోసారి, 7500 మూడోసారి. ఈసారి చీటీ వచ్చింది రాణమ్మకే. ఇంకా రాలేదేంటి? అయ్యో, వెళితే కోపడుతుందేమో. ఆటలో అయినా పాటలో అయినా గెలుపు నాదే అని ఎవరో అన్నారు. మరి పాట పెంచకుండా ఓటమిని ఒప్పుకున్నారు. ఎందుకో పాపం.
అందుకే ఒక మాట అనే ముందు వెనక ముందు ఆలోచించుకోవాలి. మాట అన్నంత తేలిక కాదు పోటీ పడ్డం. అది రాణముతో పోటీ అంటే అంత ఈజీ కాదు. ఏంటి రాణమ్మ, తనతో నీకు పోటీ ఏంటి? నేనేం పోటీ పడలే రాజన్న, ఆ పిల్లే నాతో కావాలని పోటీ పడింది. లేదు రాణమ్మ, ఈ నెలలో చీటీ తనే పాడుకోవాలనుకుంది. వాళ్ళ అన్నయ్యకేదో ల్యాప్టాప్ కొనాలని, తన తమ్ముడికేమో ఫీజు కట్టాలని చెప్పింది. అయ్యయ్యో, అవునా? ఇదంతా నాకు తెలియదు కదా రాజన్న. పిల్లలకి ఫీజు కట్టాలనేసి కొంచెం ఎక్కువైనా చీటీ పాడేశాను. ఒక్క మాట నువ్వైనా నాతో చెప్పాల్సింది కదా. ఏదో నాతో పోటీ పడుతుంది కదా అని నేను కూడా సరదాగా మాట్లాడాను. తనకి పాపం అంత అవసరం ఉందని నాకేం మాత్రం తెలీదు. సరే, ఆ డబ్బులిటివ్వు. ఇదిగో రాణమ్మ. ప్రియా, 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 ఆగు. ప్రియా, ప్రియా. ఏంటి? అదే ప్రియా, ఈ డబ్బు నీకు చాలా అవసరం అంట కదా. ఆ విషయం నాకు తెలియక నేను చీటీ పాడేశాను. పర్వాలేదు, నేను వచ్చే నెల తీసుకుంటాను. ఈ డబ్బు తీసుకో. ఏంటి, నా మీద జాలి చూపిస్తున్నావా? అక్కడ కావాలని నాతో పోటీ పడి ఇక్కడికొచ్చి మంచి దానిలో బిల్డప్ ఇస్తున్నావా? చూడు ప్రియా, నేను పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టాలని చీటీ పాడాను. అంతేగాని కావాలని నీతో పోటీ పడలేదు. నేను సరదాగా రెండు మాటలన్నానే గాని నీకు డబ్బు అవసరం ఉందని రాజుని చెప్పేంత వరకు నాకు తెలీదు. ఇదిగో. ఎలాగో పాడుకున్నావుగా, ఆ డబ్బు నువ్వే తీసుకో. నాకు ఎవరి జాలి అవసరమేం లేదు. పిచ్చి దానిలో మాట్లాడుకో. ఏదో సరదాగా మాట్లాడితే నువ్వు దాన్ని సీరియస్ గా తీసుకుని లేనిపోని ఇబ్బందులు పడుకో. నేను పిల్లల ఫీజులు ఏదో రకంగా సర్దుబాటు చేసుకుంటాను. ఈ డబ్బు నువ్వు తీసుకో. నాకు ఒకరి దయా దాక్షిణ్యాలు అవసరం లేదు. నేను కూడా ఏదో ఒక రకంగా సర్దుబాటు చేసుకుంటాను. నీ దయ అవసరమేం లేదు. కానీ ఒక బాధ మాత్రం ఉంది. అందరి ముందు నీతో ఓడిపోయానని. ప్రియా, ఓడిస్తా. ఏదో ఒక విషయంలో నిన్ను ఓడించి తీరుతా. ప్రియా, ప్రియా. ప్రియా, ఏమైందమ్మా? ఏం లేదులే నాన్న, మీరు పాటలు వినండి. నాకు నిద్ర వచ్చేస్తుంది. ఇంకొద్దులే అమ్మా. ఇదిగో తీసుకో. అయ్యో ప్రియా, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. కావాలని చేస్తుంది. ఏమైందమ్మా? ఎందుకంత చిరాకు పడుతున్నావు? ఓడిపోయాను నాన్న. ఎవరి మీదైతే నేను ఓడిపోకూడదు అనుకున్నాను, ఆ మనిషి చేతిలో ఓడిపోయాను. ఎందుకమ్మా అంత బాధపడతావు? పోయింది చీటీ పాటే కదా. డబ్బులు అవసరం ఉన్నవాళ్ళు ఎక్కువకి పాడుకుంటారు. అందులో ఓటమే ఉంది. అసలు ఓటమంటే ఏంటో తెలుసా? జీవితాంతం మనల్ని వెంటాడి అది తలుచుకున్నప్పుడల్లా మనసును పిండేసేది. చీటీపాట పోయినంత మాత్రాన ఇంత బాధపడాల్సిన అవసరం ఏముంది? నా బాధంతా చీటి పోయినందుకు కాదు నాన్న.
నా శత్రువు చేతిలో ఓడిపోయినందుకు. మీరన్నట్టు అది తలుచుకుంటేనే నాకు భరించలేనంత బాధగా ఉంది. అసలు నేనెందుకు ఓడిపోవాలి నాన్న? నాకు అది ఇష్టం ఉండదు. అందులోనూ నన్ను చూసి నవ్వే వాళ్ళ ముందు నేను అస్సలు ఓడిపోకూడదు. నేనెప్పుడు ఎవరి ముందు ఓడిపోకూడదు అనుకునేదాన్ని, కానీ జీవితం నన్ను ఓడించింది. బాధపడకు బుజ్జమ్మా. నన్ను ఓదార్చే ప్రయత్నం చేయకో. ఎవరు ఓదార్పు పోయిన నా జీవితాన్ని తిరిగి తెచ్చవదు. ఓటమనే పదానికి అర్థం తెలియకుండా నడవాలనుకున్నాను, కానీ ఓడిపోయాను. జీవితం ముందు ఘోరంగా ఓడిపోయాను. నీ మాటలు వింటుంటే అచ్చం తననే చూసినట్టుంది. అదే కోపం, అదే పట్టుదల. బుజ్జమ్మ మళ్ళీ నా కళ్ళ ముందు కనిపిస్తుంది తల్లి. కాకపోతే తనకి ధైర్యం లేక వెనకడుగు వేసింది. కానీ నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్తున్నావు. అదే మీ ఇద్దరి మధ్య తేడా. ఏంటి నాన్నా, ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదమ్మా. రావాల్సిన చీటీ చేతికి రాకుండా పోయింది. ఇప్పుడు ఈ ప్రియ ఏం చేస్తుందా అని ఆలోచిస్తున్నారా? కాలం కలిసి రాకపోతే నువ్వు మాత్రం ఏం చేస్తావు తల్లి? కాలం కలిసి రాలేదని ఖాళీగా ఉండే రకాన్ని కాదు నాన్నా. ఒక రూట్లో ట్రాఫిక్ ఉందని వెళ్ళటం మానేయను. అనుకున్న చోటికి వెళ్ళడానికి ఎన్ని రూట్లున్నాయో వెతికి మరీ వెళ్తాను. అది ఈ ప్రియ అంటే. నా శత్రువు నన్ను ఓడించానని సంబరపడుతుంది. ఈ నెల చీటీ రాకుండా ఆపితే ఏడ్చేస్తాను అనుకుందేమో. నేను ఏడ్చే రకం కాదు, ఏడిపించే టైప్ అని తనకి తెలిసేలా చేస్తాను. అవును, ఎప్పుడు చూసినా శత్రువు అంటావు. ఎవరమ్మాది? ఉందిలే నాన్న, ఒక క్యాండిడేటు. తన పేరేంటి? ఈ ప్రపంచంలో నాకు నచ్చని పేరు తన పేరు. ఆ పేరెందుకులే, వదిలేండి నాన్న. నాన్న, ఇక్కడే కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. అదెందుకు తీస్తున్నావు తల్లి? దీనికి నా దగ్గర ఉండడం కంటే ఆ సేట్ దగ్గర ఉండడమే ఇష్టం అంట నాన్న. అంటే ఒంటి మీదున్న ఒక్క బంగారపు గొలుసు తాకట్టు పెడతావా? నాన్న, పేదవాళ్లు తనని కాపాడలేరు అని బంగారానికి భయం ఎక్కువ. అందుకే డబ్బున్న వాళ్ళ ఇనుప పెట్టెల్లో దర్జాగా దూరిపోవాలని చూస్తుంది. పెద్దోడికి ల్యాప్టాప్ కొంటానని మాటిచ్చాను నాన్న. చీటీ రాలేదని తెలిస్తే వాడు బాధపడతాడు. చిన్నోడికి ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, టర్మ్ ఫీజు కట్టాలంట నాన్న. కానీ ఆడపిల్ల ఒంటి మీద గ్రామ్ బంగారం కూడా లేకపోతే ఎలాగమ్మా? అసలు ఆడపిల్ల అంటేనే బంగారం నాన్న. మీ 50 కేజీల బంగారం మీద ఈ కాస్త బంగారం ఏం బాగుంటుంది? మీరు ఈ పేపర్ చూస్తూ ఉండండి నాన్న, నేను వచ్చేస్తాను. నమస్తే సేటు. రామ్ 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 రామ్. మీరెప్పుడు రాము రాము అనే అంటారు, కానీ మేమే పద్దనుకున్నా రావాల్సి వస్తుంది సేటు. అంతా మీ అభిమానం. సేటు,
దీనికి నీకు జన్మ జన్మల సంబంధం ఉంది సెటు. ఎన్నిసార్లు తీసుకుని పోయినా మళ్ళీ ఇక్కడికే వస్తుంది. మీ దగ్గర ఉంచుకోండి. సెటు, వచ్చిన ప్రతిసారి గోకి గోకి సగం అరగదీసావు. ఇంకేం అరగదీస్తావు కానీ డబ్బులు ఇవ్వు సెటు. అవతల మా నాన్న వెయిట్ చేస్తున్నారు. మా జాగ్రత్త మాది అమ్మా. ఒక్క నిమిషం. అంకిత్, ప్రియా పేరు మీద బిల్ రాయి. మేడం, ఇక్కడ సంతకం పెట్టండి. ఆ, ఇదిగో అమ్మా ప్రియా. థ్యాంక్ యూ సెటు. వెళ్ళొస్తాను. రామ్ 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 రామ్. రామ్ రామ్. బయటికి తీ. 5 లక్షలు మర్యాదగా డబ్బులు ఇస్తావా లాక్కోనా? ఏయ్, ఆగు. ఆ, సార్ ఆటోలో మా నాన్నగారు ఉన్నారు. దయచేసి జరిగింది ఆయనకు తెలియనివ్వకండి. మనం తర్వాత దీని గురించే మాట్లాడుకుందాం. ఏంటి, ఆటోలో మీ నాన్నున్నారా? మరి చెప్పవే. ఒక్క నిమిషం. సార్ 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 నమస్తే అంకుల్. నమస్తే బాబు. మీరు వద్దు వద్దు వద్దు, ఆయనకేం చెప్పొద్దు ప్లీజ్ ప్లీజ్. నేను మీ అమ్మాయికి బాగా తెలుసండి. ఓ అవునా? అవునండి. నేను ఎప్పుడూ మీ అమ్మాయి ఆటోలోనే ఎక్కుతుంటాను. నేను మీ అమ్మాయికి రెగ్యులర్ కస్టమర్ని. అలాగే బాబు. అవును అంకుల్, నేను ఆటో ఎక్కినప్పటి నుంచి ఎప్పుడు మీ గురించే మాట్లాడుతూ ఉంటుంది. నిజంగానా? ఏం మాట్లాడుతుంది బాబు? ఎప్పుడు మీ ఆరోగ్యం గురించే మాట్లాడుతుంది అంకుల్. మీ హెల్త్ సెట్ అయితే చాలు, అదే నాకు 5 లక్షలు అంటుంది. అవును, ఈ 5 లక్షలేంటి బాబు? అదేనండి, ఏదన్నా అడిగితే అదే 10,000 అంటారు కదా, అలాగన్నమాట. 10,000 అనాలి కానీ ఈ 5 లక్షలేంటి బాబు? అంటే మీ కాలంలో 10,000, అదే ఇప్పుడు 5 లక్షలైంది. ఏంటండి, 5 లక్షలే కదా? అంకుల్, మీ హెల్త్ ఎలా ఉంది? పర్వాలేదు బాబు, బాగానే ఉంది. అంకుల్, మీ హెల్త్ని చాలా బాగా చూసుకోవాలి. నాకు తెలిసిన డాక్టర్స్ చాలా మంది ఉన్నారు. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాతో చెప్పండి, నేను వాళ్ళ దగ్గర ఫ్రీ అపాయింట్మెంట్ ఇప్పిస్తాను. చాలా సంతోషం బాబు. మీ అమ్మాయికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు ఫోన్ చేయడం మర్చిపోవద్దని చెప్పండి. అసలు మా విషయంలో ఇన్వాల్వ్ అవడానికి నువ్వెవరు? నీకు రవికి ఏంటి సంబంధం? సంబంధమా? తను నా కొడుకు. అమ్మా